ఉదయం 10 గంటల వరకు 10% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్లకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఈసీ ఫైర్ అయింది. ఎమ్మెల్యే జీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. एप्लीकेशन दीजिए जाके मैडम मैं दिखाता हूँ। जाओ जी आके बताओ जो आप टेंडर ఓట్ बोलो मैं टेंडर ఓట్ దాల్చి ముందు వేరే వాళ్ళు వేశారు ఓటు ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది, అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. टेंडर दाल के जाओ अंदर जाओ टेंडर डालना टेंडर डाल दिया तुम्हारा वोट तुम जाके बोलना मेरा टेंडर का ओरिजिनल वोट डाल दिए मैं डालूँ मैं मेरे को एप्लीकेशन दीजिए जाके मैडम मैं दिखाता हूँ। जाओ जी आके बताओ जो आप टेंडर ఓట్ बोलो मैं टेंडर ఓట్ దాల్చి ముందు వేరే వాళ్ళు వేశారు ఓటు ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది, అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. टेंडर डाल के जाओ अंदर जाओ टेंडर डालना टेंडर डाल दिया तुम्हारा वोट तुम जाके बोलना मेरा टेंडर का ओरिजिनल वोट डाल दिए मैं डालूँ मैं मेरे को एप्लीकेशन दीजिए जाके मैडम मैं दिखाता हूँ। जाओ जी आके बताओ जो आप टेंडर ఓట్ बोलो मैं टेंडर ఓట్ దాల్చి ముందు వేరే వాళ్ళు వేశారు ఓటు ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9:30 వరకు 10.2% పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకు సమయం ఉండటంతో మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలంతా ఓటు వేయాలని కోరారు. షేక్పేటలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు. మరోవైపు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. స్థానికేతరులైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అక్రమాలకు తెరతీశారు. రహమత్ నగర్ డివిజన్ ఎస్డీపీ హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పెత్తనం చెలాయించారు. వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి భత్త మట్ట దయానంద్ ఉన్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆయనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తల ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేరే వాళ్ళు వేశారు ఓటు ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది, అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. टेंडर डालना टेंडर डाल दिया तुम्हारा वोट तुम जाके बोलना मेरा टेंडर का ओरिजिनल वोट डाल दिए मैं डालूँ मैं मेरे को एप्लीकेशन दीजिए जाके मैडम मैं दिखाता हूँ। जाओ जी आके बताओ जो आप टेंडर ఓట్ बोलो मैं टेंडर ఓట్ దాల్చి ముందు వేరే వాళ్ళు వేశారు ఓటు ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది, అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. टेंडर डाल के जाओ अंदर जाओ टेंडर डालना टेंडर डाल दिया तुम्हारा वोट तुम जाके बोलना मेरा टेंडर का ओरिजिनल वोट डाल दिए मैं डालूँ मैं मेरे को एप्लीकेशन दीजिए जाके मैडम मैं दिखाता हूँ। जाओ जी आके बताओ जो आप टेंडर ఓట్ बोलो मैं टेंडर ఓట్ దాల్చి ముందు వేరే వాళ్ళు వేశారు ఓటు ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది, అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. टेंडर डाल के जाओ अंदर जाओ
टेंडर डाल दिया तुम्हारा वोट तुम जाके बोलना मेरा टेंडर था ओरिजिनल। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నాసర్ స్కూల్లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఇక సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు షేక్పేట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మధురానగర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జూబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? ఎన్నికకు సంబంధించి ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే అంటే ఉదయం మనకొండిగా సాగిన పోలింగ్ ఇప్పుడైతే వేగం పుంజుకుందని చెప్పొచ్చు. ఏదైతే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బార్లు తీరుతున్న పరిస్థితుంది. సో ప్రస్తుతం మనము రేమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్లో ఉన్నాము. ఇక్కడ ఆస్ట్రిడ్ రాయ్ స్కూల్లో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,000 చిల్లర ఓట్లు ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 8,125 ఓట్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు 22% పోలింగ్ నమోదైనట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. సో అంటే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వారీగా మొత్తం అయితే 20.76% నమోదైంది. సో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓట్ అంటే వేగం పుంజుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి పెద్ద మొత్తంలో ఓటర్లు తమ ఓటకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి గత 2023 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2023 జనరల్ ఎలక్షన్లో కూడా ఈ టైం వరకు ఓటింగ్ శాతం తక్కువ నమోదైన నేపథ్యంలో కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది. దీంతో పాటు సెలబ్రిటీలు కూడా ఏదైతే దీనికి బార్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం చూసాము, ఏదైతే రాజమౌళి కావచ్చు, ఇతర సినీ ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ రేవంత్ నగర్ కార్మిక నగర్ డివిజన్లో మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే వృద్ధులు వికలాంగులు కూడా ప్రత్యేకంగా ఒక వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ఓటర్లను ఈ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా ప్రత్యేకంగా కూడా ఏదైతే వాహన సౌకర్యాలు కల్పించిన నేపథ్యంలో కూడా ఓటర్లు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ప్రకారం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వ్యక్తులు మాత్రమే నియోజకవర్గంలో ఉండాలి. కానీ ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బయట నుండి వచ్చే వ్యక్తులు కూడా ఇక్కడికి ఏదైతే నియోజకవర్గంలో వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్యతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అదేవిధంగా ఇటు ఏదైతే ప్రభుత్వ విప్పు ఏదైతే ఇతర అంటే నేతలు కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఏదో ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల దగ్గర కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా వీరికి రామచంద్ర నాయక్ కూడా విప్పు ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎలా బయట వ్యక్తులు నియోజకవర్గంలోని కాని వ్యక్తులు ఎలా వస్తారంటూ కూడా ప్రశ్నిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఈసీ సీరియస్ అయింది. సో ఈ నేపథ్యంలో కూడా వెంటనే వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. వీరి కాక ఇతర నేతలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే పోలింగ్ బూతులకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే కానీ నిబంధనలను కూడా తుంగలో తొక్కి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మకాం వేశారు నేతలు. ఈ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు నియోజకవర్గంలో మకాం వేసిన నేపథ్యంలో కూడా వారిపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇటు జవహర్ నగర్ ప్రాంతంలో కూడా ఏదైతే కార్పొరేటర్ బాబా పసీయుద్దీన్ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్యలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ కూడా పెద్ద మొత్తంలో ఏదైతే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా వెంకటరామ నగర్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. అదే ప్రత్యేకంగా మనం చూడొచ్చు, డ్రోన్లతో కూడా పర్యవేక్షిస్తున్నారు పోలింగ్ సరళిని. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ 139 ప్రాంతాల్లో
అదేవిధంగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా 139 ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రోన్లతో కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఎలాంటి అంటే ప్రధానంగా 226 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ ప్రాంత